కొత్త భయం పట్టుకుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా మారిపోయారా? జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన తీరు ఏమైనా చేంజ్ అయిందా? మరి ఎందుకు కొడాలి నాని గారి మాటలో కొన్ని రకాలైనటువంటి పదాలు కూడా నిన్న మాట్లాడినటువంటి పరిస్థితి, ఏదైతే అంబటి రాంబాబును పరామర్శించి వాళ్ళ ఇంట్లో కలిసి బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడినటువంటి సందర్భంలో ఒక మాట అన్నారు. ఒకసారి ఆ వీడియో ప్లే చేద్దాం. అంబటి రాంబాబు గారిని అమ్మనా బూతులు తిట్టిస్తే ఆయన ఆవేశంతో వీళ్ళందరూ ఎందుకు ఆయన్నే రమ్మని చెప్పి చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడిన మాట వాస్తవం. అయితే ఇంటికి వచ్చి రియలైజ్ అయ్యి ఆయన ఏం చెప్పాడు, నేను ఆవేశంలో తప్పుగా మాట్లాడి ఉండాల్సింది కాదు, కాకపోతే ఆవేశంలో మాట్లాడాను కాబట్టి ఆ మాటలు వెనక్కి తీసుకుంటున్నానని చెప్పి అపాలజీ చెప్పాడు. అయినా కూడా ఏదో అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడి చేస్తే ఈ రాష్ట్రం ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం తీసేస్తారు. ఒక్కసారి ఆపండి పాస్. సో ఏమంటున్నారు ఆయన, అంబటి రాంబాబు గారి లాంటి వాళ్ళని తీసేస్తే అంటే రాష్ట్రంలో ఉన్న వైసీపీని తీసేస్తారా జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా అరెస్టులు చేసుకుంటూ పోతే అని అంటున్నారు. మరి ఎందుకు వచ్చింది ఈ ఆలోచన? అంటే కొడాలి నానికి ఏమైనా కొత్త భయం పట్టుకుందా? మరి వైసీపీ నేతలను జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా తీసేయబోతున్నారా? మరి ఈ ఆలోచన రావడానికి కారణం ఏంటి? సో ఖచ్చితంగా ఏదో ఉంది. సో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా ఏదైనా తీసేసే ఆలోచనలో ఉన్నారా ఎవరినైనా అనే చర్చ ఒక్కసారి కంటిన్యూ చేయండి. ఏ కార్యకర్త కూడా వెనక్కి తగ్గేటువంటి పరిస్థితి లేదు. దాడి చేయటం కాకుండా ఇంట్లో ఆడవాళ్ళని బూతులు తిట్టడం, ఆడవాళ్ళు ఉన్నటువంటి ఇంటి మీద దాడి చేసి ఒక్కసారి ఆపండి. అప్పుడు పట్టాభిని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు పట్టాభిని తను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చేస్తున్న అరాచకాలను ప్రశ్నిస్తున్నారనే దాంతో సో వాళ్ళ ఇంటిపైకి దాడిపైకి ఏ విధంగా వెళ్ళారో మనం చూసాం. సో 8 సంవత్సరాల చిన్న కూతురు పట్టాభికి, టీడీపీ నేత పట్టాభికి సంబంధించినటువంటి కూతురు వాళ్ళ ఇంట్లో ఉంటే సో కేర్ టేకర్స్ ఆ పాప అంతే ఉన్నారు. సో వైసీపీ మూఖలు, నీలి రౌడీలు వాళ్ళ ఇంటిపైన దాడి చేసి ఇంట్లో ఉన్నటువంటి ఫర్నిచర్ కావచ్చు, కారు కావచ్చు అన్ని ధ్వంసం చేశారు. అప్పుడు ఆ పాప బిక్కుబిక్కుమంటూ బాత్రూంలో సో సింక్ కింద దాక్కున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఎందుకు? ప్రాణ భయంతో. సో 1 year పాటు, 1 సంవత్సరం పాటు చాలాసార్లు పట్టాభి గారు చెప్పారు తను ఉలిక్కిపడి అర్ధరాత్రి కూడా లేచేది ఆ ఇన్సిడెంట్ గుర్తు చేసుకొని అని. మరి అక్కడ చిన్న పాప లేదా? సో అక్కడ వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు లేరా? మరి అప్పుడు దాడి చేసినప్పుడు ఇదే కొడాలి నాని ఎందుకు మాట్లాడలేదు? సో ఇప్పుడు అంబటి రాంబాబు ఇంట్లో ఏదైతే దాడి జరిగినటువంటి సమయంలో ఆడవాళ్ళు ఉన్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు కదా, అక్కడ చిన్న పిల్ల. అంతెందుకు, ఇక్కడ మన స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారి అబ్బాయి చింతకాయల విజయ్ హైదరాబాద్లో నివాసంలో ఇక్కడ ఉంటే సో ఇక్కడ వాళ్ళ ఇంట్లోకి వచ్చి సో పోలీసులు హడావిడి చేసే ప్రయత్నం చేస్తే ఇంట్లో చిన్న పిల్లలు, అసలు ఏం జరిగిందో తెలియని పరిస్థితి. అరే మా నాన్న గురించి పోలీసులు వచ్చారు, ఆయన చేసింది ఏమీ లేదు. సో అక్రమంగా పెట్టినటువంటి కేసుకు సంబంధించి సో ఆ 2 పిల్లలు కూడా సో భయభ్రాంతులకు గురైనటువంటి పరిస్థితి అప్పుడు కనిపించింది. చింతకాయల విజయ్కి సంబంధించినటువంటి పిల్లలిద్దరు. సో ఈ విధంగా మరి టీడీపీ కార్యాలయం పైన దాడి చేశారు, ఇష్టం ఉన్నట్టుగా నిప్పు పెట్టారు. మరి అప్పుడు ఎందుకు మాట్లాడలేదు ఇదే వైసీపీ నేతలు? ఒక్కసారి మళ్ళీ ప్లే చేయండి. బాబు గారిని అమ్మనా బూతులు తిట్టిస్తే ఆయన ఆవేశంతో వీళ్ళందరూ ఎందుకు ఆయన్నే రమ్మని చెప్పి చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడిన మాట వాస్తవం. అయితే ఇంటికి వచ్చి రియలైజ్ అయ్యి ఆయన ఏం చెప్పాడు, నేను ఆవేశంలో తప్పుగా మాట్లాడి ఉండాల్సింది కాదు, కాకపోతే ఆవేశంలో మాట్లాడాను కాబట్టి ఆ మాటలు వెనక్కి తీసుకుంటున్నానని చెప్పి అపాలజీ చెప్పాడు. అయినా కూడా ఏదో అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడి చేస్తే ఈ రాష్ట్రం ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం తీసేస్తారనుకున్నారా జగన్మోహన్ రెడ్డి గారు? ఎట్టి పరిస్థితిలో తీడు. ఏ కార్యకర్త కూడా వెనక్కి తగ్గేటువంటి పరిస్థితి లేదు. దాడి చేయటం కాకుండా ఇంట్లో ఆడవాళ్ళని బూతులు తిట్టడం, ఆడవాళ్ళు ఉన్నటువంటి ఇంటి మీద దాడి చేసి కార్లు పగలు కొడతాం, ఇల్లు పగలు కొడతాం, ఆఫీస్ పగలు కొడతాం. ఈ చేతగాని పోలీసులు దగ్గరుండి కాపలాగా ఉండి ఇవన్నీ కూడా చేయించినటువంటి కార్యక్రమం. ఇది పోలీసులు నిజంగా కూడా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ప్రవర్తించిన తీరు మనం చూసాం. అంటే ఎవరైతే బాధితులు స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తారో వాళ్ళపైనే, బాధితులపైనే కేసులు పెట్టినటువంటి సందర్భాలు అప్పుడు ఎన్నో కనబడ్డాయి. సో ఇప్పుడు చట్ట ప్రకారం సో వాళ్ళకు నోటీసులు ఇచ్చి వాళ్ళకి తగినంత సమయం ఇచ్చి అరెస్టులు చేస్తున్న పరిస్థితి మనం ప్రజెంట్ చూస్తూ ఉన్నాం. సో అయినా కానీ కొడాలి నాన్నగారు ఈ విధంగా మాట్లాడుతున్నారు అంటే నిజంగా కూడా ఒక చర్చ. ఏపీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఈయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు, ఎక్కడ కూడా బయటకు వచ్చిన పరిస్థితి లేదు. చాలా కాలం తర్వాత మళ్ళీ నిన్న బయటకు వచ్చారు.
సో మరి బూతులు తిట్టినటువంటి అంబటి రాంబాబును వెనుకేసుకొస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఏ విధమైనటువంటి బూతులు తిట్టాడో మనం చూసాం. గతంలో ఎంతమందితో ఈ విధంగా మాట్లాడారో, ఏ విధంగా బూతులు తిట్టారో కూడా చూసాం. ఇక రెడ్ బుక్ను చూసి ఇంకోటి అంటున్నారు, కొడాలి నాని అంటున్నారు, రెడ్ బుక్ను చూసి భయపడేది లేదు. ఆ తర్వాత పోలీసులను చేతకాని వాళ్లుగా ఈయన మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు కనిపించాయి. ఇక అధికారంలో ఉన్న 5 ఏళ్ళు అసభ్యకర పదజాలాన్ని వాడినటువంటి ఈయన టీడీపీ జనసేన నేతలను ఏకవచనంతో పిలుస్తూ వ్యక్తిగత దూషణలకు ఏ విధంగా కొడాలి నాని దిగారో చూసాం. పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు, చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు, లోకేష్ గారిని కావచ్చు, ఇట్లా ప్రతి ఒక్కరిని ఏ విధంగా దూషించారో మనం చూసాం. సో పూర్తిగా గుడివాడలో ఓటమి తర్వాత ఈయన కనిపించకుండా పారిపోయిన పరిస్థితి. అంబటి రాంబాబు పరామర్శ సాకుతో మళ్ళీ బయటకు వచ్చి ఏదో హడావిడి చేసి జగన్మోహన్ రెడ్డి మెప్పు పొందే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారో మరి ఏంటో తెలియదు. సో ఎందుకు మరి ఇదంతా హడావిడి మళ్ళీ చేస్తున్నారో తెలియదు. ఇప్పటికే గుడివాడలో కొడాలి నాని చేసినటువంటి అక్రమాలపై విచారణ కూడా పూర్తయింది. ఈయనను కూడా రేపో మాపో అదుపులోకి తీసుకొని అక్కడ ల్యాండ్కి సంబంధించి కావచ్చు, సెంటు భూమికి సంబంధించి కావచ్చు, ఇట్లాంటి చాలా అంశాలకు సంబంధించి అక్కడ వారిపైన కూడా కేసులు కావచ్చు, కంప్లైంట్లు కావచ్చు వస్తున్నటువంటి పరిస్థితి. ఇక నెక్స్ట్ ఖచ్చితంగా మరి ఎంక్వైరీలు ఉంటాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. సో ఈ విధంగా మాట్లాడుతూ వీళ్ళు చేస్తున్నటువంటి ఇబ్బందికర పరిస్థితులు. సో దీనికి సంబంధించి మనం మరి ఏం జరగబోతోంది వైసీపీలో కావచ్చు, లేదంటే కొడాలి నాని భయానికి కారణం ఏంటి, మరి అంబటి అంత మంచోడు అంటున్నారు కదా, మరి ఆ విధంగా మాట్లాడుతున్నారు. ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి మనం చర్చలోకి వెళ్దాం. చర్చలో పాల్గొంటున్నారు రాజకీయ విశ్లేషకుడు సీనియర్ అడ్వకేట్ ముప్పల సుబ్బారావు గారు. సుబ్బారావు గారు నమస్కారం. అట్లాగే టీడీపీ పార్టీ సీనియర్ కనపర్తి శ్రీనివాస్ గారు నమస్కారం. రైట్, సుబ్బారావు గారు ఏంటి సార్, నేను కొడాలి నాని చాలా కాలం తర్వాత బయటకు వచ్చి మంచోడు, అక్రమంగా కేసులు పెట్టారు, సో ఈ విధంగా అరెస్ట్ చేశారు.